హాయ్ ఫ్రెండ్స్, 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న కోట శ్రీనివాసరావును కేంద్ర ప్రభుత్వం 2015లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఎవరి జీవితంలోనైనా 45 ఏళ్ళు అంటే చిన్న కాలం కాదు. తన సినీ ప్రయాణంలో కోట శ్రీనివాసరావు వైవిధ్యమైన చాలా పాత్రలు పోషించారు. కృష్ణా జిల్లాలో పుట్టిన కోట శ్రీనివాసరావు మొదట్లో ఆ ప్రాంత యాసలోనే సినిమాలు చేశారు. ఓసారి ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణలో మాట్లాడే తెలుగు యాసకి ఆయనకు బాగా నచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్లో అరే భయ్, ఏందిరా భయ్, మస్తుంది, పరేషాన్న ఇలాంటి పదాలు బాగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ తెలుగు యాసపై ఆసక్తి పెంచుకున్న కోట 1985లో ప్రతిఘటన సినిమాలో తొలిసారి తెలంగాణ యాసలో డైలాగులు చెప్పారు. ఈ పాత్ర ఆయనకు రాత్రికి రాత్రి స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. తెలంగాణ ప్రజలకు ఆయన మరింత దగ్గరయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన అటు ఏపీ యాస, ఇటు తెలంగాణ యాసలో మాట్లాడుతూ పాత్రకు ప్రాణం పోయడానికి ఏ యాసలోనైనా మాట్లాడేందుకు తాను సిద్ధమని సంకేతం ఇచ్చారు. ఆయన విలన్గా చేసిన చాలా పాత్రల్లో యాస నైజాందే ఉంటుంది. అయితే కోట శ్రీనివాసరావు గారు ఈరోజు ఉదయం మనకు దూరమైన సంగతి తెలిసిందే. నేను మన ఛానల్ నుంచి ఈ వీడియోని తన నివాళిగా అంకితం చేస్తున్నాను. మీరు కూడా ఒక లైక్తో ఆయనకు నివాళులు అర్పించి అలాగే మన నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.